అందరికీ నమస్కారం అండి. నా పేరు రావు కేశవ్. సంక్రాంతి విశిష్ట గురించి యూట్యూబ్ ద్వారా మేము వీడియో చేయాలనుకొని తయారు చేయడం జరుగుతుంది. ఈ పండుగ విశిష్టం, మనం సంక్రాంతి పండుగను 3 రోజులు చేసుకుంటాము. ఆ విశేషాలను, నాకు తెలిసిన విశేషాలను మీకు తెలియజెప్తాను. సంక్రాంతి పండుగ విశిష్టత గురించి చెప్తూ, భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన వైభవంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇది ముఖ్యంగా రైతుల పండుగగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతిలో మనిషిలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే పండుగే. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయానికి మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణం ప్రారంభిస్తాడు. అందుకే ఇది శుభకాలంగా భావిస్తారు. రైతుల పండుగ కూడా ఇది. రైతులు పండించిన పంటను ఇంటికి చేరే సమయం సంక్రాంతి. తమ కష్టానికి ఫలితం దక్కిన ఆనందంలో రైతులు ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. భూమి, ఎద్దులు, ప్రకృతి దేవతల కృతజ్ఞతలు తెలుపుతారు. సంక్రాంతి 3 రోజులు జరుగుతుంటుంది. ఈ పండుగని భోగి రోజు పాత వస్తువులను తొలగించి కొత్త జీవనానికి స్వాగతం పలికిన రోజు. భోగి మంటలు వేయడం ద్వారా ఈ ఆనవాయితీ. మకర సంక్రాంతి ప్రధాన పండుగ రోజు గృహాలు ముంగిళ్లలో అలంకరించబడతాయి. గొబ్బిళ్ళు, రంగులు, ముగ్గులు ఆకట్టుకుంటాయి. పిండి వంటకాలు, పొంగలి నైవేద్యం సమర్పిస్తారు. కనుమ రోజున పశువులకు అంకితం చేసిన రోజు. ఎద్దులను అలంకరించి పూజలు నిర్వహిస్తారు. గ్రామీణ సంస్కృతి ప్రవహించే ఈరోజు కనుమ. సంక్రాంతి ప్రత్యేకతలు: గాలిపటాలు ఎగురవేయడం, హరిదాసు గంగిరెద్దుల ఆటలు, బంధువుల కలయిక, సాంప్రదాయ వంటకాలు, ఆనందం, ఐక్యత, కృతజ్ఞత. సంక్రాంతి అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, సాంప్రదాయ, ప్రకృతిలో ఉన్న అనుబంధాన్ని ప్రతీక. కొత్త ఆశలతో, ఆనందాలతో ముందుకి నడవాలని నేర్పే పండుగే సంక్రాంతి. అంతే ఫ్రెండ్, ఉంటాను ఫ్రెండ్.